ఇలాంటి దొంగలు ఎవరు చూసుండరు. దొంగంటే ఎలా ఉండాలి? చిక్కడు దొరకడు కాన్సెప్ట్‌లో ఉండాలి. కానీ నేను చెప్పే ఈ దొంగ, దొంగ జాతికే మాయని మచ్చ. దొంగ జాతికి చాలా ఘోర అవమానం అయితే చేశాడు. అసలు నేను ఎవరి గురించి చెప్తాను? అసలు అతను ఏం చేశాడో తెలుసుకోవాలనుందా? ఎవరూ లేని ఇంటిని చూసి దొంగతనానికైతే ప్లాన్ చేశాడు. తాళం పగలగొట్టి ఇంటి లోపలికి చొరబడి బంగారం ఇలా విలువైన వస్తువులన్నీ తీసుకున్నాడు. తీసుకొని వాటిని బయటికి వెళ్ళి అమ్మేశాడు. కట్ చేస్తే ఇతనికి ఏమైందో తెలియదు. ఆ ఇల్లు ఎందుకంతగా ఇతనికి నచ్చిందో తెలీదు. అమ్మి ఆ బంగారం అంతా అమ్మి మళ్ళీ ఆ ఇంటికి తిరిగి వెనక్కొచ్చాడు. ఆ ఇంట్లో సొంత ఇల్లులాగా ఫీల్ అయ్యి 3 రోజులు తాగి తిరిగి ఆ ఇంట్లోనైతే బసతి అయితే చేసుకున్నాడు. అయితే తాళం వేసిన ఇంట్లో నుంచి శబ్దాలు రావడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి వెళ్ళి చూడగా ఈ దొంగ అయితే దొరికేశాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి మన దొంగోడు ఫుల్ మత్తులో అయితే ఉన్నాడు. ఇదే అనుకుండా బహుశా తాగుబోతు వ్యవహారం అంటే ఇక జనాలు వదులుతారా? ఆ దొంగని పట్టుకొని వీపు విమానం మూత అయితే మోదేశారు. మోదీ పోలీసులకైతే అప్పగించారు. పోలీసులకు అప్పగించినా కూడా ఇతను మత్తు అయితే ఇంకా దిగలేదు. అంత మత్తుతో పోయాడు ఈ దొంగ. మీరేమనుకుంటున్నారు ఈ దొంగ గురించి? ఇలాంటి దొంగను ఎప్పుడైనా చూసారా?